పరలోకమును సృజించిన దేవుడు, నీకు సమస్తము సాధ్యమవుతుంది. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా ప్రభువా. ఆత్మదేవుడా, మా ఆలోచనలకు కర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యేసయ్యా, నీకే స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, అందరికీ అందుబాటులో ఉండే తండ్రి, ఎవరికి ఏమి కావాలన్నా ఇవ్వటానికి సిద్ధపరుచున్న దేవుడు అయ్యా. నీ వంటి వారు ఈ లోకములో ఎవరూ లేరు. మానవుల కొరకు మరణించిన దేవుడు, మానవుల కొరకే మళ్ళా పునరుత్థానుడివై సజీవుడిగా లేచిన దేవుడు, మానవుల కొరకే పరలోకమునకు వెళ్ళి స్థలము సిద్ధపరుస్తున్నా చెప్పుచున్న దేవుడు, మరలా నీవు మానవుల కొరకే వస్తానని, వచ్చి వారందరినీ తీసుకొని వెళ్తానని మాట ఇచ్చిన దేవుడా, నీ మాట కొరకే మేము కూడా ఎదురు చూస్తున్నాము, నిరీక్షణ కలిగి ఉన్నాము. ఎప్పుడు ప్రభు వస్తాడు, మమ్మల్ని అందరినీ తీసుకెళ్తాడు అనే ఆలోచనలతోనే ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాము. దేవా, నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే త్వరగా రావటానికి ప్రయత్నించేయండి తండ్రి. అనేక మంది మాకంటే ముందు ఆత్మరూపములో నీ వద్ద ఉన్నారు, ఉన్నవారు మాట్లాడుచున్నారు అన్నట్లుగా బైబిల్ మాకు తెలియపరుస్తుంది. భూనివాసులకు ఇంకెంతకాలం అని అడుగుతున్నారన్నట్లుగా మాకు లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రభా, నీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. జీవాధిపతి, జీవముగల దేవ, జీవంపచేసే దేవుడా, నీకే స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు నాయన. ఇలాగ నిత్యము నీ సేవలో, నీ సన్నిధిలో నడవటానికి, నడిపించబడటానికి నీ ఆత్మ ఆకర్షణ మాకు అవసరమైంది తండ్రి. అనుకూలపరిచేవాడా, అన్నిటినీ సిద్ధపరిచేవాడా, మాకు సమయానికి ఏమి కావాలో అందించే దేవుడా, ఇన్ని బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు నువ్వు మా ఎడలా జరిగిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. సృష్టికర్తగా, ఆత్మస్వరూపిణి దేవుడిగా నిన్ను ఆరాధించాలని ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో నీ సన్నిధి అనబడిన దేవాలయానికి వచ్చి ఉన్నాము తండ్రి. నీ ఆత్మతో, పరిశుద్ధాత్మతో అభిషేకించి పరిశుద్ధాత్మపూర్ణమై నీ ఎదుట ఉండినట్లుగా బలపరిచి, రాబోయే కాలమంతా, రాబోయే దినాలన్నీ క్షేమకరమైన దినాలుగా, లాభకరమైన దినాలుగా మా అందరికీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము పరిశుద్ధ దినముగా, ఆరాధించే దినమని విశ్వాసులైన వారందరూ త్వరపడి, సిద్ధపడి నీ సన్నిధికి వచ్చి నీ నామాన్ని ఘనపరిచినట్లుగా ప్రతి ఒక్కరికి నాయన, నీకు ఇష్టమైతే ఆ మంచి అవకాశం వారు కల్పించు. నీ నామానికే మహిమ తెచ్చుకోమని, ప్రారంభము నుండి ఈ కార్యక్రమం ముగింపు వరకు నీ ఆత్మ స్వాధీనములో జరిగించుకోమని యేసు నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెచ్చెను. నా పాదములు
బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆశ్చర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములు ఉంచుకొని నేను ఊరుకొండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయువు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. ఆమేన్. కీర్తన పాడుకుందాం. అందరం కలిసి ఉత్సాహంతో పాడండి, సంతోషంతో పాడండి. స్తుతులతో నాట్యముతో నీ సన్నిధి చేరెదము.
ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుదము స్తుతులతో నాట్యముతో నీ సన్నిధి చేదము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుదము స్తుతులతో నాట్యముతో నీ సన్నిధి చేదము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదము ప్రేమ స్వరూపుడా కలశౌర్యము నీవేగా అధిక స్తోత్రములకు అర్హుడము నీవేగా ప్రేమ స్వరూపుడా కలశౌర్యము నీవేగా అధిక స్తోత్రములకు అర్హుడము నీవేగా భూలోకమంతటా నీ మహిమ నిండియుండెనుగా భూలోకమంతటా నీ మహిమ నిండియుండెనుగా స్తుతులతో నాట్యముతో నీ సన్నిధి చేదము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదము జీవనదులన్నీయు కాపట్లు కొట్టుచున్నవి పర్వత శిఖరములు సంతోషించుచున్నవి జీవనదులన్నీయు కాపట్లు కొట్టుచున్నవి పర్వత శిఖరములు సంతోషించుచున్నవి ఆకాశము కన్నా నీ కృప ఉన్నతమైనదిగా ఆకాశము కన్నా నీ కృప ఉన్నతమైనదిగా స్తుతులతో నాట్యముతో నీ సన్నిధి చేదము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదము పరిమళ తైలము నీ నామ ప్రభావమే ఆకర్షించితివి యేసు నీ చెంతకు నన్ను పరిమళ తైలము నీ నామ ప్రభావమే
మే ఆకర్షించితివి యేసు నీ చెంతకు నన్ను అగాధ జలములో నీ ప్రేమను ఆర్పజాలముగా అగాధ జలములో నీ ప్రేమను ఆర్పజాలముగా లలలా 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 సుతులతో రాజముతో నీ సన్నిధి చేరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదము సుతులతో రాజముతో నీ సన్నిధి చేరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదము రాజముతో నీ సన్నిధి చేరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదము సుతులతో రాజ్యముతో నీ సన్నిధి చేరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదము సుతులతో రాజ్యముతో నీ సన్నిధి చేరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదము నిన్ను ఆరాధించెదము నిన్ను ఆరాధించెదము హల్లెలూయా 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 అందరము కలిసి ఎలా ఉన్న పాటున కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రభువుని అడుగుదాం ప్రభువా నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడా నీకే స్తోత్రం నన్ను బలపరుస్తున్న దేవుడా నీకే స్తోత్రం మాలోని ఉండి నాయన మాకు ఒక మంచి ఆలోచన కలిగిస్తున్న దేవుడా నీకు స్తోత్రము 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 నాయనా నీవే సజీవుడువై సర్వమానవాళ్ళకి ఆధారణభూతుడవై నిలిచి ఉన్న దేవుడా నీకు స్తోత్రములు స్తోత్రములు దేవా ఈ దినము నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయము ఎంతో విలువైన సమయము తండ్రి ఈ సమయాన్ని మేము సద్వినియోగపరుచుకుంటూ నీ సన్నిధానములో ఉండి నిన్ను ఘనపరుస్తూ నిన్ను మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాము దేవా మమ్మల్ని అందరినీ అభిషేకించు నాయనా నీ ఆత్మతో నింపు తండ్రి ఇంకా బలముగా వాడబడినట్లుగా నీ చేతిలో బాణములు వంటి వారిగా ఉండుటకు మాకు ఆ సురుకుదనము ఆ మేల్కొలుపు అన్ని విధాలుగా నీ యొక్క బలమైన సన్నిధిలో మమ్మల్ని ముందుకు నడిపించమని నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నామాన్ని బట్టి
మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. యేసు ప్రభువారు సర్వమానవాళికి ఎలాంటి వాడై ఉన్నాడు అంటే ఏం చెప్తారు మీరు? రక్షకుడై ఉన్నాడని చెప్పచ్చు. ఆ యేసు ప్రభువారు ఈనాడు ఈ భూమి మీద లేడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే తన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆ యేసు ప్రభువారిని ఇంకా మనం ఎలాగా చూడాలి, ఎలాగా కొలవాలి, ఎలాగా ఆరాధించాలి అని అంటే ఆయన ఒక దేవుడు అండి. అంటే ఈ లోకములోనికి వచ్చినప్పుడే యేసు అనే పేరు పెట్టారు. ఎవరు పెట్టారు అంటే మరియమ్మ గారు, యేసేపు గారు, దేవదూత చెప్పింది ఆ పేరు పెట్టమని పెట్టారు. ఒకవేళ అదే పేరు పెట్టలేదనుకోండి, ఆయన ఎవరు? దేవుడు. ఇది మనం గ్రహించాలి. ఆయన ఒక దేవుడు. దేవుడు అంటే ఒక గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి అంటే సమస్తం మీద ఆయన సర్వాధికారి. ఆ దేవుని నువ్వు ఈరోజు నువ్వు ఆరాధించటానికి, స్తుతించటానికి వచ్చినావు. చాలా మంచిది. ఏమండి, భక్తుల యొక్క ప్రార్థనలకి దేవుడు వెంటనే స్పందిస్తాడని రుజువవుతుందండి. విశ్వాసుల యొక్క ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబు ఇస్తాడని రుజువవుతుందండి. చిన్న ఉదాహరణ మీకు జరిగింది సంఘటన చూపిస్తాను, జాగ్రత్తగాని. ఒక 7-8 రోజుల నుంచి మన దేశము, భారతదేశము చాలా భయంకరంగా గొడవలతో, యుద్ధాలతో మనుషులు చంపుకుంటూ ఉన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు మనం చూసాము, చూడగానే కొంతమందికి బాధేసింది. ఆ కొంతమందికి ఏమైందిలే, వాళ్ళే కదా పోతున్నారు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, ఏదేమైనా కానీ ఆ పరిస్థితులు చూసి బాధపడేవారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన మరి దేవుడు ఆలకించాడంటారా? ఆలకించాడు. ఎలా? ఆ సరిహద్దులలో ఉన్న ప్రజలకి సమాధానం ఇవ్వు ప్రభువా, ఎవరో ఒకరి ద్వారాగా నువ్వు ఆ సమాధానం పంపించని మనం ఒకవేళ ప్రార్థన చేసి ఉంటే దానికి వెంటనే సాయంత్రానికి 6 గంటలకల్లా జవాబే వచ్చేసింది కదా. అంటే అప్పుడు మీ ప్రార్థన ఎలా ఉంది? ఆ విషయం మీద ఎంతమంది ప్రార్థన చేశారు ఇక్కడ? ఆ విషయం మీద ఎంతమంది ప్రార్థన చేసామంటే ఎంతోమంది చేసాం అనుకుందాం. సరే, ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందంటారా, రాదంటారా? వచ్చిందండి. అది వాక్యపూర్వకంగా కూడా దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఏమండి, మనం దినవృత్తాంతాల గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది కదా మాట. 7వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదివితే అక్కడ చక్కగా మాట వివరంగా ఉంది. చదవండి ఒకసారి.
నా పేరు పెట్టబడిన వారని దేవుడు స్వయంగా మాట్లాడినట్లుగా ఉందండి అది ఆ వాక్యంలో. అంటే దేవుని పేరు పెట్టుకునేవారు అందరూ ఏం చేస్తారు? తప్పగా దేవునికే ప్రార్థన చేస్తారు, దేవునికే విషయాన్ని చెప్తారు. అయ్యా ఇది పరిస్థితి, ఇది అయ్యా ఆందోళన ఉంది, దీనికి ఎవరు? నువ్వే దానికి సమాధానం అన్నట్లుగా అంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే విషయాలు తెలుసుకుంటారు. ప్రపంచంలో దేశాల్లో ఏం జరుగుతుందో, రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. చూసి ఆందోళనకరమైన పరిస్థితులు కనబడితే తప్పగా వాటి గురించి ప్రార్థనలు చేస్తారు. అలాగ చేసేవారిని బట్టే దేవుడు ఈ వాక్యాన్ని చూపించాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి వదిలిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని క్షమించి దేశమును ఏం చేస్తాడంట? సమాధానపరుస్తాడు. అది వచ్చిందంటారా లేదంటారా? వచ్చింది, దేవుడు చూపించాడు. ఎవరో ఒకరి ద్వారాగా. ఏమండి, ఎవరో ఒక వ్యక్తి దేవుడు ప్రేరేపించి, అయ్యా మీరు గొడవలు పెట్టుకోవటం అది మంచిది కాదని ఆయన ద్వారాగా మాటలు చెప్పించి విరుపక్షాల దేశాల వారు సమాధాన పడటానికి ఒక కొంచెం ఏమండి సమయము అనుకూలమైంది. ఇది చాలా మంచి మాట. అందుకే బైబిల్లో ఉన్న మాట ఏంటి? తిమోతి గారు రాసిన పత్రికలో ఉంది కదా, మనము సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే ముందు మన సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలా? యుద్ధాలు చేస్తూ ఉండాలా? అందుకు వాళ్ళ కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. అది ప్రాముఖ్యమైనది, అది విలువైనది, అది ఘనమైనది. ఆడిపోతే మనకేందిలే, మనం బాగా సుఖంగా ఉన్నాం కదా అనుకుంటాం కాదు. అది నీకు ఒక బాధ్యత ఉంది. నీ మీద కూడా దేవుడు ఒక బాధ్యత పెట్టాడు. నేనేదో చిన్నవాడును, నేను ఎక్కడో మాలో ప్రాంతాల్లో ఉన్నాను, నా ప్రార్థన వింటాడేటి దేవుడు? లేదు, నీ ప్రార్థనే దేవుడు వింటాడు. నీ ప్రార్థనకే దేవుడు జవాబు ఇస్తాడు. నీ ప్రార్థన వల్లే దేవుడు కార్యము కూడా. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమండి, ఎంత ఘోర పాపినైనా సరే, ప్రభువా నేను పాపిని అంటే చాలు దేవుని మనసు ఏమైపోద్ది? కరిగిపోద్దండి, మెత్తగైపోద్ది. వెంటనే నీ మాటకు స్పందించేస్తాడు ఆయన. మంచిది దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఒక సందర్భాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. యేసు ప్రభువారు ఈ లోకములోకి వచ్చి ఆయన ఏమి చేసి వెళ్ళిపోయాడు అని అంటే, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే ఏమంటారు మీరు? తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఆ చిత్తం ఇంకా ఏమైనా మిగిలిందా? ఇంకా దేవుని చిత్తము ఎవరు చేయవలసిన వారే ఉన్నారు? ఎవరు చేస్తారు అంటే, ఒకవేళ యేసు ప్రభువారు ఇంకా కొంత వదిలిపెట్టి వెళ్ళిపోనుకుందాం తండ్రి చిత్తాన్ని. ఆ తండ్రి చిత్తాన్ని ఈ పూట మనం ఏం చేయాలా? అదే మనం నేర్చుకోవాలి. నాకేమీ లేదండి, నా పని కాదండి అని కూడదు మీరు. మీ పని కూడా, నా పని కూడా, మనందరము చేయవలసిన పని ఇది. మనందరము చేయవలసిన పని ఇది. ఇంకా ఏదైనా దేవుని చిత్తము ఇంకా ఉంది భూమి మీద, అది దేవుడు తన వాక్యం ద్వారాగా నాకు తెలియపరుస్తున్నాడు అని నీకు కానీ తెలిస్తే తప్పనిసరిగా దాన్ని నువ్వేం చేయాలంటే నెరవేర్చటానికి పూనుకోవాలి. దేవునికి స్తోత్రం.
అదే మనం దైవ గ్రంథము ద్వారాగా ఏమండి దేవుని వాక్యము ద్వారాగా మనము తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే తప్పగా అది నీకు ఏమవుతుంది, తెలియచేయబడుతుంది. దేవుడే తన వాక్యాన్ని మన మధ్యకు పంపించాడు. దేవుడు తన వాక్యాన్ని ఏం చేశాడంట, మన మధ్యకి లేక మన యొద్దకి పంపించాడు. అయితే ఆ వాక్యము దాని యొక్క సారాంశము నీకు తెలియచేస్తున్నప్పుడల్లా దాన్ని తప్పనిసరిగా నువ్వు గ్రహించుకోవాలి. అది గ్రహించలేకపోతే నువ్వేమీ దైవ కార్యాలు చేయలేవు. దేవునికి సంబంధించిన పని ఏమి జరగదు. ఇది వాస్తవం అండి, ఇది ఖచ్చితం అండి. ఇది ప్రియులారా, దైవ వాక్యాన్ని ఎప్పుడైతే మనము గ్రహిస్తామో దైవ కార్యం కూడా చేయటానికి ఒక అడుగు ముందుకేస్తాం. నేను ఎవరు ఆపలేరు, నువ్వు ఆగిపోలేవు. ఎందుకంటే దేవుని వాక్యం నీలో పని చేస్తూ ఉంటుంది. ఆ పని ప్రయోగాలు మనుషుల మధ్యలో కనబడుతూ ఉంటాయి. అది దేవుడు తన మాటగా మనకు వినిపిస్తూ ఉన్నాడు. తన మాటని మనము తెలుసుకొని అన్నీ కాకపోయినా కొన్నైనా మనము చేసేవారిగా ఉండాలి. ఏంటి కొన్నైనా అంటే, ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి బాబు అమ్మా. పేతురు గారు రాసిన మొదట పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒక్క మాట చదవండి. నువ్వేం చేయవలసిన వ్యక్తిగా ఉన్నావో చూడండి. మనము అంటే యేసు ప్రభువారు విడిచిపెట్టి వెళ్ళిన పనిలో పాలు భాగస్తులు అవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా నియమించుకున్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే గత వారములో పేతురు గారు, యోహాను గారు, ఆంద్రే గారు, ఏమండి యాకోబు గారు, ఇలాగా శిష్యులు 12 మందిలో యేసు ప్రభువారు విడిచిపెట్టి వెళ్ళిన ఆ పనిని మళ్ళీ వాళ్ళు బాధ్యతగా తీసుకున్నారు కదా. తీసుకొని ఏం చేశారు, వాళ్ళు ప్రకటించారు. ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రకటించారు. ఎన్ని ప్రసంగాలు చేశాడని గత వారం విన్నాము. 4 ప్రసంగాలు చేశాడు పేతురు గారు. 4 ప్రసంగాలలో ఉన్న ప్రాముఖ్యత ఏంటని మనం తెలుసుకున్నాం. ఏమండి, ఆయన ఎన్ని చేసినప్పుడు కూడా, ఎన్ని మాట్లాడినప్పుడు కూడా మాట్లాడేదంతా ఎవరు మాట్లాడాడంటే పరిశుద్ధాత్మ దేవుడే వారిని బలపరిచాడు. వారు ఆగిపోయారా? ఏం బాబు, వారి ఇంట్లో కూర్చున్నారా? లేదు లేదు, వారు బయట ప్రపంచానికి వెళ్ళిపోయారు, సమాజంలోకి వెళ్ళారు. యేసు ప్రభువారు ఇంకా విడిచిపెట్టి ఉన్నాం పనిని వీరు బాధ్యతగా తీసుకున్నారు. ఆ పని చేయాలి అని ఏమండి మగ్దలేన మరియా, మరియమ్మ గారు, యాకోబు తల్లి అయిన మరియా, చాలామంది ఏమండి స్త్రీలు దేవుని పనిలో వారు ప్రయాసపడుతూ ఉన్నారు. వారు కూడా వెళ్ళిపోయారు. ఏమండి ఇంకా చెప్పాలి అంటే, మన సమాజంలో ఒక ఆంధ్ర లాంటి వాడు దేవుని సువార్త చెప్పి ఆయన ముగించుకెళ్ళిపోయాడు. ఇంకా ఎవరెవరు ఉన్నారు భూమి మీద అంటే, మీరున్నారు, మనమున్నాం. మరి వారు విడిచిపెట్టి వెళ్ళిన పనిని ఎలాగ చేయాలి, మనం ఎలా నెరవేర్చాలి? అందుకే ఈ వాక్యాలు ఈరోజు మనం జాగ్రత్తగా వినండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారా? ఏలయనగా, బాగినండి, ఏలయనగా మీరు నేను మనము యుక్త ప్రవర్తన గలవారమై, వింటున్నారా? యుక్త ప్రవర్తన గలవారై మీరు
యుక్త ప్రవర్తన గలవారై మీరు అజ్ఞానముతో మాట్లాడేవారు ఉంటారు మీ ఎదుట. బాగానండి, ఎవరుంటారంట? అజ్ఞానముతో మాట్లాడేవారు ఉంటారు. మీరు ఎలాంటి వారంటే యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన గలవారై మీరు ఉన్నప్పుడు మీ ఎదుట ఎవరుంటారు? మూర్ఖులుంటారు, అజ్ఞానులుంటారు. వారికి నీ సమాధానం ఎలా ఉండాలంటున్నాడు దేవుడు. నీ మాట ఎలా ఉండాలంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వే ఆలకించడానికి వచ్చావు కదా, నువ్వు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ కూడి ఉన్న వారందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. మీరెవరంటే యుక్త ప్రవర్తన గలవారు, మంచివాళ్ళు అనుకోండి. ఓకే, సరే. మీ ఎదుట ఎవరున్నారు? మూర్ఖులు ఉన్నారు, అజ్ఞానముతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కదండి. ఇంకా తమకి ఇష్టం వచ్చినట్లుగా పనులు చేసేవారు ఉంటారు. నీకు నచ్చిన నచ్చమని అటు మాత్రం చేసుకెళ్ళిపోతాడు. అలాంటి వారి నోరంట ముయించటము దేవునికి అది చిత్తం అంటండి. దేవుని ఇష్టం అంటది. మూర్ఖులు, దుర్మార్గులు, ఏమండి, కఠినమైన వారు, ఇలాంటి వారితో నువ్వు మాట్లాడవచ్చా? మాట్లాడకూడదా? మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? యుక్తిగా మాట్లాడాలి. కుయుక్తి కాదు, మరలా యుక్తిగా మాట్లాడాలి. అంటే ఆడి మనస్సును తెలుసుకొని, వాడిలో ఉన్న తలంపులు తెలుసుకొని, వాడికి సంబంధించినట్లుగా దైవవాక్యాన్ని వివరించి వాడికి చెప్తే అది ఏమవుతుందంట? దైవ చిత్తము. చూడండి, దేవుని యొక్క చిత్తము ఇంకా ఏదో మిగిలి ఉంటుంది. దేవుని యొక్క ఇష్టము ఇంకా ఏదో కొంచెం ఇంకా మిగిలి ఉంటుంది. అది నువ్వు నేను మనమందరం కూడా చెయ్యాలనే దేవుడు ఈ వాక్యాలన్నిటి నీకు చూపిస్తున్నాడు. ఈ మాటలన్నీ చూపిస్తున్నాడు. చక్కగా మీరు కూడా అర్థం చేసుకోవాలి. మంచి మనస్సాక్షి కలిగిన వారిగా దేవుని కొరకు నువ్వు నీ సమాజంలో కనబడుతూ ఉండాలి. ఏమండి, ఉదాహరణకి మనం ఒక భయంకరమైన ఉగ్రవాది లాంటి వాడే మన సమాజంలోకి వచ్చాడు అనుకోండి, మనం వాడిని ఏం చేయాలంటారు? ఏమండి, వాడిని చంపేయాలంటారా, పట్టుకొని బంధించాలంటారా? చెప్పండి గట్టిగా. పట్టుకొనే బంధించాలి, కానీ చంపకూడదు. చంపితే ఏమైంది? నరహత్య. వల్ల నువ్వు పాపం చేసేట అవుతుంది. నువ్వు పాపము చేయకూడదు. ఆ నరహంతకుడిని ఏం చేయాలంటే పట్టి బంధించి అధికారులకు అప్పచెప్పేస్తే అప్పుడు నువ్వేం చేసినట్లయిద్ది? దేవుని చిత్తమును నెరవేర్చిన వ్యక్తి అవుతావు. అంతేగాని వాడు ఉగ్రవాది కదా, వాడు ఎందుకు వచ్చాడు మా ఊరు అలాగని చంపేయకూడదండి. అది పాపం. ఆడికంటే ఘోరమైన పాపం నువ్వు చేసినట్లు అవుతుంది. పాపము చేయకూడదని కదా దేవుడు ఈ వాక్యాలన్నీ మనకు చూపిస్తున్నాడు. ఏమండి, పాపము నువ్వు చేయకూడదు, కానీ మూర్ఖుడిని మార్చి రావాలి. ఏమండి, ఉగ్రవాదిని మార్పు చేయాలి. ఎలాగ మార్పు చేయాలి? ఎలాగ మారుతారు వాళ్ళంటే వారికి ఒక విధానం ఉంటుంది. అంటే వాడు నీ మాటకు లోబడినంత వరకు నువ్వు ఓపికతో కనిపెట్టి, ఇలా అయితే నువ్వు దేవునికి ఆడి గురించి చెప్తా ఉండాలి. ఎవడి గురించి? ఆ ఉగ్రవాది గురించి. ప్రభా, ఈ మనిషిలా అంటాడు, ఇంతమంది మీద చంపేశాడు, ఇలాంటి వాడు మా ఊర్లోకి వచ్చాడు, మేము పట్టుకున్నాం ప్రభా. మరి ఈడు మనస్సు మారాలి. ఇలాంటి వాడు మారితేనే నీకు మహిమ వస్తుందని నువ్వు యుక్త ప్రవర్తన కలిగిన వ్యక్తిగా, విశ్వాసిగా నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. బళ్ళు పట్టుకుని పొడిచేయకూడదండి. ఏమండి, కత్తి తీసి నరకకూడదు వాడిని. వాడు మార్పు కొరకు, వాడు మారు మనసు కొరకు నువ్వు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా ఎంతమంది చేస్తారు అంటే అక్కడొకటి చేతుల పైకి ఎత్తారు ఇందాక.
మిగిలిన వారందరూ ఎత్తలేదు. అక్కడ ఒకటి చూశాను నేను. అలా కాదు, అందరము సిద్ధంగా ఉండాలి. ఏదో ఒకరో ఇద్దరో కాదు, ఇంతమంది క్రైస్తవులు ఉన్నామంటే మనకందరికీ బాధ్యత ఉంది కదండి. ఆ మూర్ఖుడు నోరు మూపించాలంటే, ఆ మూర్ఖుడు యొక్క స్వభావం మారాలంటే, ఆ మూర్ఖుడు మళ్ళా నీలాగే దైవ సన్నిధికి రావాలంటే ఏమండి నువ్వేం చేస్తా ఉండాలి? ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాల. ప్రార్థన ఎలాంటి వ్యక్తినైనా మారుస్తుందండి. మీకు బైబిల్లో ఉండే చెప్పొచ్చు. ఉదాహరణకి సౌలు అన్నవాడు క్రైస్తవులని విచ్చలవిడిగా చంపబడేస్తున్నాడు. కొంతమంది మిగిలిన వారు ఏం చేశారంటే పారిపోయారు. ఎక్కడ పారిపోయారంటే కొండ గృహంలోనికి తప్పించుకోపోయారు. ఆ వెళ్ళిన వారు అక్కడ ఏం చేస్తూ ఉండేవారు? ప్రభువా, నీ సంఘాన్ని చెరిపేసేవాడు వచ్చాడు, నీ సమాజాన్ని హతమార్చేవాడు వచ్చాడు, ఎలాగా మరి నీ సేవ మేము చేయాలి? మొదట నువ్వు ఆ వ్యక్తిని పట్టుకోవాలి ప్రభు అలాగని ప్రార్థన చేశారు వారు కొండల్లో. ఆ ప్రార్థన ఆలకించాడా లేదా దేవుడు? చెప్పాలి గట్టిగా. ఆలకించాడు. ఆలకించి వెంటనే ఏం చేశాడు తెలుసా? ఏదైతే విశ్వాసులు కోరుకున్నారో, ఎవరినైతే యేసు ప్రభు వారు పట్టుకోవాలనుకున్నారో, యేసు ప్రభు వారు పట్టుకున్న వ్యక్తి మార్పు చెందాలనుకున్నాడో, ఆ వ్యక్తి ఏమైపోయాడు? వెంటనే మారాడా లేదా? మారిపోయాడు. సౌలు పోయాడు, తర్వాత పౌలుగా మారిపోయాడు. మారిపోయేప్పుడు దైవ బిడ్డలతో కలిసి ఏడ్చాడు, అంగలార్చాడు, కన్నీళ్లు కార్చాడు. నేను ఇంత క్రూరుడును, ఇంత ఘోరమైన వాడును, క్రీస్తు సంఘాన్ని నేను చెరిపేసిన వాడును, ఏమండి ఇంత భయంకరమైన వాడును అని సౌలు అన్నవాడు పౌలుగా మారిన తర్వాత ఎంత ఏడ్చాడో తెలుసా మీకు? ఎంత పశ్చాత్తాపడాడో తెలుసా? మనకి తెలుసు. అలాగ నువ్వు చేయాలా? ఆ రోజు వాళ్ళు చేశారు, ఈరోజు నువ్వు చేయాలా, నేను చేయాలా, మనం అందరం చేయాలా? ఇది దేవుడు నీకు నేర్పించడానికి ఈరోజు సంఘంగా ఈ స్థలంలో కూడగట్టుకున్నాడు. నీకు ఈ విషయాలు తెలియాలి, అలాగని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నాకు కాదాలి అని నువ్వు అనుకోకూడదు, తప్పించుకోకూడదు. నువ్వు ఒకవేళ తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నించావంటే నువ్వు కూడా నేరస్తుడవే. తప్పు చేసినోడు కాదంటే నేరస్తుడు. ఆ తప్పుని ప్రోక్షిస్తాడు చూడండి వెనకాలండి, ఆడు ఇంకా భయంకర నేరస్తుడంట. అందుకని మనం ఈరోజు వాక్యపూర్వకంగా కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాం. బైబిల్లో నుండే, బైబిల్ గ్రంథంలో నుండి, బైబిల్లో నుండి మనం చూసేటట్లయితే అన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. జాగ్రత్తగా వీటిని మనం ఏం చేద్దాం? ఏం బాబు ఏం చేద్దామయ్యా? జాగ్రత్తగా చూద్దాం. ఒకటి ఇప్పుడు ఏమి చూసాం మనం? మూర్ఖులైన వారి నోరులు మూయించుటయే నువ్వు చేసే పని దై ఉండాల. నువ్వు చేసే పని దై ఉండాల. ఒక మూర్ఖుడినైనా సరే నీ మాటల వలన వాడికి మార్పు వచ్చేటట్లుగా చూడాలి. ఇక మరలా వాడు నీ మీద తిరుగుబాటు చేయకుండా, మరలా వాడు నీ ఎదుటికి వచ్చి వ్యతిరేకించకుండా, ఏమండి నిన్ను చూడగానే వాడికి భయము పుట్టేటట్లుగా, నిన్ను చూడగానే వాళ్ళకి బెదురు పుట్టేటట్లుగా, వాడు కూడా మనసు మార్చుకున్నానయ్యా, నేను ఇంత ముందులాగా లేను, నీ మాటల వల్ల నాకేదో నా హృదయంలో ఏదో కొంత మార్పు కనబడుతుంది, నాకేదో కొంత భయం పుడుతుంది, నేను ఎదురు రాలేకపోతున్నాను, నీ ఎదురు నిలవలేకపోతున్నానని చెప్పేటట్లుగా నువ్వు మాట్లాడితే తప్పనిసరిగా దేవుడు నీ ద్వారాగా కార్యం చేసుకుంటాడు. మూర్ఖుల నోరు ముయ్యుటే దేవుని చిత్తం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అయ్యా ఇవన్నీయుగాక విశ్వాసమని డాలు పట్టుకొనడి, అగ్ని బాణములన్నిటినీ ఆర్పటకు శక్తిమంతులవుదురు. మరియు చూడండి, ఈ ఆయుధాలన్నీ కనిపించే ఆయుధాలు కాదండి. ఒక మాట చెప్పాలంటే విశ్వాసమైన డాలు కదా,
విశ్వాసమైన డాలు అంటే అది కనిపించే ఆయుధమా? కాదు, అది లోపల ఉంటుంది. విశ్వాసమైన డాలు నీలో ఉందంటే ఒకవేళ దుష్టుడు నీ మీద ఏదైనా ప్రయోగం చేసినా కానీ ఆ విశ్వాసం అనే డాలు ఏం చేస్తుంది? దాన్ని ఆపుతుంది. ఉదాహరణకి మన భారతదేశంలోనే 4-5 రోజుల నుంచి పాకిస్తాన్ వాళ్ళు బాంబులు వేస్తున్నారు. చూడండి, మనోళ్ళకి వాళ్ళకి తేడా. దేశం మీద ఏమో వాళ్ళు బాంబులు వేస్తూ ఉంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు? వారు వేసే బాంబులను ఆపుతున్నారు. చూసావా? అంటే వాళ్ళు వేసేమో మనిషి మీద ఎత్తున్నారు, వీళ్ళు వేసే దేని మీద ఎత్తున్నారు? వారు వేసే బాంబుల్ని పడగొడుతున్నారు. అది విశ్వాసం అంటే. మనుషుల సంపాదన చూడటం కాదు, దుష్టుడు వేస్తాడు అగ్నిబాణము, దాన్ని ఆర్పేదే విశ్వాసము. దాన్ని ఆర్పగలిగేదే నీ విశ్వాసం. నిజంగా నేను ఈ 4 రోజులు వదలలేదు టీవీని. మీరేమంటే అనుకున్న తర్వాత వార్తలే పెట్టి అలాగే వదిలేశాను. ఉదయం 6 గంటలకు పెడితే సాయంత్రం 7-8 చూస్తా నాకు చాలా బాధ వేసింది. మా ఆవిడ వస్తుంది, మామయ్య చూస్తా ఉన్నావా, నవ్వుకుంటుంది, కాసి పోతూ ఉంటుంది. నాకేమో కడుపులో మంట రగిలిపోతుంది. ఏంటో నాయన, ఏంటి ఈ యుద్ధాలు, ఈ గొడవలు ఏంటని నా బాధ నాది కదా. ఆలోచించాలి. అలాగనే మనం వెళ్ళి చంపేస్తామని కాదు, వెళ్ళి పొడిచేస్తామని కాదు. అంటే అది చూడాలి, ఆ సన్నివేశం నీకు తెలియాలి, దాని గురించి కొంతసేపు ప్రార్థన చేయాలి. చేసే నిజంగా మీరు నమ్మొద్దులేండి, నా అంతరాత్మ తెలుసు, నా దేవుని తెలుసు అనుకోండి. నేనేం చేసానో ఏమండి నా దేవుని తెలుసు. ఇప్పుడు చూడండి, విశ్వాసమైన డాల్ ఎలాంటిదంటే దుష్టుడు వేసే అగ్ని బాణాల్ని ఆర్పగలిగేది. ఏమండి, దుష్టుడిని చంపేయడం కాదు, ఆడేస్తున్నాడు అగ్ని బాణాలు, వాటిని ఏం చేస్తుంది? ఆపుతుంది. ఈయన విశ్వాసి, ఈయన ప్రాణం పోకూడదు కదా. ఆడేసే బాణము నాకు గురిపెట్టాడు, నేనేం చేశాను? నా విశ్వాసాన్ని డాలుగా ఉపయోగించా. అలాగ ఉపయోగించాలా దేవుని బిడ్డలారా? అలా ఎప్పుడైతే మనం ఉంటామో మనకు మంచి విజయం కలుగుతుంది. మనం విజయశీలులుగా తయారవటానికి అవకాశం కలుగుతుంది. దేవుని యొక్క చిత్తమును జరిగించటములో, దేవుని యొక్క పనిని చేయటములో నీకు కొంత బాధ్యత ఉందని ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడయ్యా. అది నీకు కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను భారం అనుకోకూడదు. ఇది నేను చేయవలసిన నా కర్తవ్యము, ఈ పని నేను చేయాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు చేయగలుగుతావు. అనుకోకపోతే చేయలేవు. కానీ అనుకుంటే తప్పగా నువ్వు పని చేస్తావు. పని చేస్తే తప్పనిసరిగా ఫలితము వస్తుంది. ఫలితం ఇచ్చేది దేవుడు. ఏమండి, ఆలోచించండి. రెండో మాట నేను మళ్ళా చూపిస్తాను మీకు. మార్కు సువార్త రండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం చదవండి ఒకసారి. బాగా గమనించండి, పోటీ పడకండి. ఇక్కడే బహుమతులే లేవు. చదవండి గట్టిగా. చదివేవాళ్ళు ఎవరైనా పర్లేదు, గట్టిగా చదవచ్చు. దేవుని చిత్తము చొప్పున. చూసారా ఎవరన్నారు దేవుడు? ఇప్పుడు దేవుని చిత్తమును జరిగించేవాడే. వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ, దేవుని చిత్తము ఏమిటి? దేవుని చిత్తం ఏమిటని తెలుసుకున్నారమ్మా మీరు ముందు వాక్యంలో? మూర్ఖుల నోరులు ముయ్యటమే దేవుని. ఆ పని చేయటానికి నువ్వేం కలిగి ఉన్నావని చెప్పింది రెండో మాటలో. విశ్వాసమైన డాలు, ఆత్మ ఖడ్గము అని నీకు చెప్పింది. ఇప్పుడు రెండవ వాక్యంలో ఏం చూపిస్తున్నాడంటే దేవుని చిత్తమును జరిగించేవారు నా సహోదరులు. అది మిమ్మల్ని అందరినీ దేవుడు ఏమని పిలుచుకోబోతున్నాడు? సహోదరి, సహోదరుడా అని పిలవబోతున్నాడు. ఏం చేసే వ్యక్తివని? దేవుని చిత్తమును జరిగించే వ్యక్తివని. దేవుని చిత్తమును జరిగించే వ్యక్తివని నీకు దేవుడు ఈ సందర్భాలన్నీ చూపిస్తున్నాడు కదా. మరి దేవుని చిత్తం చేయాలా? మనం చేద్దామా? ఏంటది చేసేది? కత్తికర్రగా పట్టుకోవటమా?
కాదు. ఏంటి? యుక్తి గలవాడివై, యుక్తి గలదానివై మూర్ఖులతో మాట్లాడినప్పుడు వారు తప్పనిసరిగా నోరు మూసుకునేటట్లుగా నీవు మాట్లాడాలి. నీ వాక్కు అలా ఉండాలి. అంటే నీ నోటంట వచ్చే మాట దేవుని మాట అయి ఉండాలి. అది దేవునికి మహిమ వచ్చేదై ఉండాలి. అప్పుడు ఎలాంటి మూర్ఖుడైనా సరే మార్పు చెందుతాడా? చెందుతాడు. చాలా కాలం కిందట ఒక భయంకర మూర్ఖుడు ఉండేవాడు వాటర్వేలో. భయంకర మూర్ఖుడు అంటే వ్యభిచారము, పాపాలు ఎన్ని రకాలుగా అన్ని చెట్లు చేసినాడే. పాపాలు అన్నవి ఎన్ని రకాలుగా ఉంటాయి భూమి మీద, అన్నిట్లో పాల్గొన్నవాడే. అంటే ఏంటి? త్రాగుడి పాపమేనా? వ్యభిచారం పాపమేనా? విగ్రహారాధన పాపమేనా? లోక మర్యాద పాపమేనా? లోకోసం నమ్మించడం పాపమేనా? అన్ని పాపాలే. ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి, అన్ని పాపాల్లో మునిగి తేలుతా ఉన్నాడు ఒక మూర్ఖుడు ఈ వాటర్వేలోనే. చాలా కాలం కింద సంగతి ఇది. ఏమండి, అంతకు ముందు రోజు నేను అప్పుడు వల్ల వ్యాపారం చేశాను. అప్పుడు కొంత బాకీ పెట్టాడు ఆయన. ఆ బాకీ డబ్బులు అడగటానికని నేను మన పిక్ కాస్తారు ఉన్నాడు కదా పెద్ద మనిషి, ఆయన తీసుకెళ్ళా. అంత ముందు రోజు సంగతే. తీసుకెళ్తే నువ్వేంట్రా, నువ్వు పెద్ద మనిషి వాళ్ళగానే ఆయన తిట్టాడు పాపం. ఎవరిని? కాశారని తిట్టాడు. నీకు ఇప్పుడు డబ్బులా, నీకు ఎలా వస్తాయి ఇప్పుడు, మేము ఎలాగొస్తాం మేము నన్ను తిట్టాడు. బాబు నీ పరుగు పోయింది, నా పరుగు పోయినట్టుంది, మన ఇద్దరు పోదాం రాలాగానే ఇద్దరు తిరిగి వచ్చేసాం, ఇంటికి వచ్చేసాం. అడగలేదు, డబ్బులు అడగలేదు. తర్వాత రోజేనండి దేవుడు మరి ఎందుకు నడిపించాడు నాకు తెలియదు, కానీ వాళ్ళింటికే మరలా వెళ్ళాను నేను. వాళ్ళింటికే వెళ్ళి కూర్చుని అడిగా, ఏడమ్మా ఏడే అలాగని అడిగితే, అదిగన్నా తాగేసి పడుకున్నాడు లోపల ఇంట్లో ఉన్నాడు. నేనేం పిలవనలేదు, కానీ ఆయన భార్య వెళ్ళి పిలిచిందిగా, అన్నయ్య వచ్చాడు అలా అని వచ్చాడు. మొత్తం మీద మత్తులో ఉండి వచ్చాడు, తాగున్నాడు. నేనేం మాట్లాడలేదండి, ఒకే మాట మాట్లాడాను. మీ బాబు ఏవాడు అన్నాడు, ఏటకెళ్ళాడు అన్నాడు. అన్నాను, నీకు బుద్ధి ఉందా లేదా అన్నాను. ఇంతే అన్నాను, నేను వాక్యం చెప్పలేదు, ఏం చెప్పలేదు. అప్పుడు మీ బాబు ఏమో సముద్రంలో ఏటకెళ్తే నువ్వు ఇంటికాడ ఉన్నావు, నువ్వేం మడిచు అన్నానండి. అంతే. మూర్ఖుడు, భయంకర మూర్ఖుడు, చాలా భయంకర మూర్ఖుడు. నేను ఈ రెండు మాటలు మాట్లాడబడికి ఆయన మనసులో వాళ్ళు తాగింది కొంచెం మత్తు ఇరిగింది. ఇంకలాగా కాసేపు కూర్చొని నేను దేవుని మాటలకు వెళ్ళా లోపలికి. అప్పుడు దేవుని మాట చెప్పడం ప్రారంభించాను. ఆ మూర్ఖుడు ఏమేడు తెలుసా? మార్పు చెందాడు. ఆ మూర్ఖుడు ఏమేడు అనుకున్నారు? మార్పు చెందాడు. ఇప్పటికీ నేనంటే భయపడతానే ఉంటాడు. ఇప్పటికీ నేనేమో చంపేస్తాను కాదు, పొడిచేస్తాను కాదు. అంటే ఇక్కడ దైవాత్మ, దేవుడాత్మ కార్యం చేసిందా లేదా? చేసింది. మరి అలాగా మీరందరూ కూడా చేయమని ఇదిగో వాక్యం చెబుతుంది ఈరోజు. మీ అందరికీ నేర్పించటము దేవుని చిత్తం. అది మీ అందరికీ ఈ విషయాలు తెలియచేయబడటం దేవుని చిత్తం. ఇది మళ్ళా పేతురు గారు వచ్చి స్వార్థ చెబుతాడు, పేతురు గారు వచ్చి మూర్ఖుల నోరు మూపిస్తాడని చెప్పడం లేదు. అది మీరే ఇప్పుడు కాలములో మనమే మూర్ఖులకు సమాధానం చెప్పాలి, మూర్ఖులు నోర్లు మూయించాలి. అందుకు నీలో ఉన్న పరిశుద్ధాత్మ నువ్వు యుక్తి గలవాడవే, యుక్తిగా ప్రవర్తించి మాట్లాడితే దేవుడు కార్యము చేస్తాడు. ఇదిగో అంటున్నాడు చూడండి, దేవుని చిత్తమును జరిగించేవాడే నా సహోదరుడు, నా సహోదరి. ఏమండి, నేనే మాట్లాడుతున్నాను. మీరందరూ ఎవరు? మానవులు. నేనెవరును? దేవుడును. అంటే ఇప్పుడు దేవుడును మిమ్మల్ని ఏమంటున్నాను? నా సహోదరుడి, నా సహోదరుడా అని నేను పిలుస్తున్నాను. నువ్వేం చేస్తున్నావని? ఆయన చిత్తం నెరవేరుస్తున్నావు. ఆయన ఉద్దేశం నెరవేరిస్తే ఏమండి, నీకు ఒక మంచి బలమైన ఆదరణ కలుగుతుంది, బలమైన శక్తిగా నువ్వు నిలబడవచ్చు. ఇంకా ఏదైనా ప్రభు నిమిత్తము, ఇంకా ఏదైనా ప్రభు కోసము నీకు నువ్వు తాపగా చేయటానికి సహాయము చేస్తా ఉంటాడు. మరి దేవుని చిత్తాన్ని గురించి నువ్వు ఆలోచించకుండా నీ పనులే
నీ ప్రయాసే అనుకుంటా ఉంటే దైవ కార్యమును చూడలేవు, దైవ కార్యము జరగదు. దేవుని చిత్తానికి ముందు మనం ఇష్టపడాలి. ప్రభువా, నీ చిత్తము చేయటానికి నేను రెడీగా ఉన్నాను, నువ్వు నన్ను నడిపించు అని నువ్వు చెప్పుకోవాలా. నేను చేయటానికి రెడీగా ఉన్నాను ప్రభువా, నువ్వు వాడుకో, నడిపిస్తావా, మాట్లాడిస్తావా, నేను రెడీ అని నువ్వు చెప్పాలా. దేవుని బిడ్డలారా, నీ దేవునికి చెప్పాలి నువ్వు. అది చెప్పకపోతే దేవుడు ఏం చేయడు నిన్ను. నువ్వు మౌనంగా కూర్చొని నీ దగ్గరికి వస్తాడనుకుంటావా ఆత్మదేవుడు? నువ్వు మాట్లాడాలి, నోరు తెరిచి, ఇదిగో నేను రెడీ, నీ పని చేయటానికి రెడీ, నన్ను వాడుకో ప్రభువా, నీ ఆత్మను నాకు ఇచ్చి మాట్లాడించుకో ప్రభువా. మూర్ఖులు కదా ఉన్నది, వారు వ్యతిరేకిస్తారు ప్రభువా. ఏమండి, ఆలోచించండి. ఇందాక ఇద్దరు వ్యక్తులు నేను ఇంటికాడ నుంచి వస్తా ఉంటే రోడ్డు పక్కన నిలబడ్డారు. ఇద్దరు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళిద్దరు అంటున్నారు, నాకు వందనాలు చేశారు వాళ్ళు. నేను నవ్వుకుంటా వచ్చేస్తాను, అక్కడ చూశాను, వందనాలు చెప్పాను, నవ్వుకుంటూ వచ్చేస్తున్నాను. మనం ఎంత తాగి ఉన్నా సరే కానీ మనల్ని ఏమన్నట్టు అతను అంటున్నారు వాళ్ళు. ఆ మాట నాకు వినబడుతున్నాయి. పక్కనే రోడ్డు అవతలున్నారు, ఇలా నడిచి వస్తున్నాను. ఇద్దరు తాగిపోతులే, వందనాలు చెప్పారు, వందనాలు అన్నారు, నవ్వుకుంటూ వచ్చేస్తున్నాను. వాళ్ళిద్దరు అంటున్నారు, మనం ఎంత తాగి ఉన్నా సరే కానీ మనల్ని ఆయన చిరాకించుకోడు, చిరాక పడడు, పలకరించాలి కానీ గౌరవంగా మాట్లాడతారు అంటున్నారు వాళ్ళిద్దరు. నేను మౌనంగా వచ్చేస్తున్నాను చర్చి ఇప్పుడే, ఇందాకే. ప్రియులారా, ఇవన్నీ ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, ఇలాగ ఉండాలి మనం కూడా. వాళ్ళకి అలా కనబడాలి, వాళ్ళు అలాగ మాట్లాడాలి. వాళ్ళు అలాగ మాట్లాడటము నీలో దేవుని ఆత్మ ఉన్నట్లు. అర్థమవుతుందా మీకు? వారు నిన్ను చూడగానే అలా మాట్లాడారంటే నీలో ఏం చూశారు వాళ్ళు? ఏం చూడలేదు కదా, సరే, ఏం చూడలేదు. మీకు రాదుగా నా మాట, వదిలేయండి. దేవుడు వారి కళ్ళకి కనబడినట్లు, అందుకే వారు వెంటనే ఆ మాట వాడారు వాళ్ళు. ఏమండి, ఇలాగా ఎప్పటికప్పుడు మనం అందరం కూడా దైవ వాక్యాన్ని బట్టే సిద్ధపడుతూ ఉండాలి. ఏమండి, నా సహోదరుడు అన్నాడండి. ఎంత ప్రాముఖ్యమైన మాటలు అవి, ఎంత విలువైన మాట అది. ఏమండి, ఊరకనే దారిని పోయాడు నేను తమ్ముడా అన్నయ్య అని పిలుతామా? పిలవం. సహోదరు అన్నాడంటే ఏంటి అర్థం? రక్త సంబంధం కంటే ఎక్కువ విలువైన మాట అది, ఎక్కువ విలువైన మాట. నేను చాలా సందర్భాలు ఈ మాట చెప్తూ వచ్చాను కదా. ఒకసారి ప్రపంచ దేశాలన్నీ ఒకసారి కూడుకొని ఒక మీటింగ్ చేసుకున్నారండి, అనేక దేశాలు. ప్రతి దేశస్థుడు వారి దేశం భాషతోనే మాట్లాడుకున్నారంట. కానీ మన ఇండియా వాడు ఏం మాట్లాడినా తెలుసా? సహోదరులారని మాటతో ప్రారంభించాడు ఆయన ప్రసంగం. ఆ మాట ఆ ప్రపంచ దేశాలని పట్టుకున్నాయంట. ఏంటి, వేరే వేరే జాతి వాళ్ళు మనము, వేరు వేరు కులస్తులు మనము, ఏమండి, వేరు వేరు మతస్థులు మనము, ఏంటి అందరినీ కలిపేడేంటి? నా సహోదరి నా సహోదరుడు అని మాట. ఈ మాట ఎలా పలకగలిగాడు ఆయన అని ఆశ్చర్యపోయారంటండి ప్రపంచ దేశాలన్నీ. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ పదానికి చాలా విలువ ఉంటుంది. అందుకే యేసు ప్రభువారు కూడా అనేక సందర్భాల్లో ఏ మాట చెప్పాడు తెలుసా? శిష్యులు 12 మందికి ఒక చోట భేదం పుట్టి నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకుంటూ ఉంటే అప్పుడు యేసు అందరిని కూర్చోబెట్టి ఏం చెప్పాడు వాళ్ళకి? ఇదిగో మీరందరూ సహోదరులు, మీలో ఎవడు గొప్పవాడు కాదు, మీరందరూ ఒకటే, సమానం. యేసు ప్రభువారు చెప్పాడు. అదే మాట పౌలు గారు రాసిన పత్రికలో కూడా ప్రతి ముగింపులో ఆ మాట ఉంటా ఉంటుంది. పత్రిక ముగింపులోని ఆ మాట ఉంటా ఉంటుంది. మీరు చదువుకున్న తర్వాత పత్రికలన్నీ నా సహోదరులారా అంటా ఉంటాడు పౌలు గారు. అంటే ఈ మాటకి ఎంత విలువ ఉందో తెలుసా మీకు? సహోదరుడు పదానికి రక్త సంబంధము కంటే ఎక్కువగా విలువ ఉంది, గౌరవం ఉంది, ఘనత ఉంది. అందుకే మీరందరూ సహోదరులు అని చెప్పాడు యేసు ప్రభువారు.
అందుకే మీరు కూడా అదే పదాన్ని పట్టుకో ఉండాలి. మీలో హెచ్చుతగ్గులు ఉండకూడదు. అందరూ సమానులే. ఇక్కడ ఎవరు పెద్దోళ్ళు కాదు. వాక్యం బోధిస్తున్నా నేనేం పెద్దోళ్ళని కాదు, మీరేం చిన్నోళ్ళేం కాదు. అందరం కలిసి ఎవరు అంటే చెప్పాలి సహోదరులం అంతే. అది దేవుని వాక్యము. సహోదరుల మాట ఎక్కడొచ్చింది? దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నా కాబట్టి ఆ పదము నీకు పెట్టబడింది, లేక ఆ పేరు నీకు పెట్టబడింది. దైవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే నువ్వెవడవో నేనెవడను అంతే. దేవుని చిత్తము నెరవేర్చలేనివాడు సహోదరుడు కాలేడు, సహోదరి కాలేదు. వారు బయట వాళ్ళగా ఏమండి బయట ప్రపంచంలో ఉన్న వారిలాగే ఉంటారు తప్ప దేవునితో సమాధానపడి దేవునికి ఏమండి సహోదరుల భావముతో ఒక స్నేహభావముతో దేవునికి నీకు ఒక మంచి సత్సంబంధము సమాధానము కలిగి ఉంటాం. ఇది మనం ఈ వాక్యాల ద్వారా నేర్చుకునే పదం కదా. దేవుని చిత్తం, దేవుని చిత్తం అంటే ఏమిటి? ఇంకా మనము దేవుని గ్రంథంలో ఉన్న మాటను చూద్దాము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. 17వ వచనం 17వ వచనం. లోకము దాని ఆశ గతించిపోతుంది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు దేవునికి స్తోత్రం. నువ్వు నిరంతరం నిలిచి ఉంటా, నీవు నిరంతరం నిలిచి ఉంటా. ఈ సందర్భం మీద చిన్నది లోకవార్త ఒకటి చెప్తానండి. నిన్నగాక మొన్న మన భారతీయుడు, మన తెలుగువాడు ఒక కుర్రాడు చనిపోయాడు. ఆ కుర్రాడు స్నేహితులు ఇచ్చే సాక్ష్యం నేను విన్నాను నిన్న టీవీలో. వాళ్ళు అంటున్నారు, ఆ కుర్రోళ్ళు అన్న ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళంట, అంతా ఆయనతో పాటు ట్రైనింగ్ చేసిన వాళ్ళంట, ఏదో ఒక్కరు మార్కుల్లోనే తగ్గిపోయిన వాళ్ళు అంటే వీళ్ళకి రాలేదండి జాబ్, ఆ కుర్రోడికి వచ్చిందంట. ఆ కుర్రోడు నిన్న చనిపోయాడు ఇక్కడ యుద్ధంలోని. వాళ్ళు అంటున్నారు, మా ఊరు మా గ్రామము చాలా చాలా వెనకబడింది, మా ఊరికి రోడ్లు కూడా లేవు. అలాంటి ఊరిని ఏమండి అలాంటి ఊరిని మా స్నేహితుడు చనిపోవడం ద్వారాగా ఇప్పుడు ప్రపంచంలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ప్రపంచ దేశాలన్నీ కూడా కుర్రాడు గురించి చెప్పుకుంటున్నారంట. ప్రధానమంత్రి దృష్టికి వెళ్ళింది. ఏమండి మా వాడు చనిపోయాడన్న బాధ ఉంది, కానీ చనిపోయి మా ఊరికి ఏం చేశాడంటే ఒక మంచి పేరు తీసుకొచ్చాడు. ఇన్నాళ్ళైతే మా గ్రామం గురించి ఎవరు మాట్లాడుకునేవాడు లేరు. మాలుమూల ప్రాంతము, లంబాడి వాళ్ళు ఉన్న గ్రామం అది. ఏమండి అలాంటి ఊరు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? వెలుగులోకి వచ్చింది. ఆలోచిస్తున్నారా? అంటే ఏంటి ఈ వాక్యంలో ఉన్న భావం కూడా? లోకము దాని ఆశ గతించిపోయినను దేవుని చిత్తముగా నువ్వు జరిగిస్తే మారుమూల ప్రాంతం అనే సరే ప్రపంచంలో దృష్టికి వెళ్తావు నువ్వు. లేరా లేరా గలలేలో చేపలు పట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఎన్ని దేశాల్లో వాళ్ళ పేర్లు మోగుతున్నాయి. వారు కూడా హతసాక్షులయ్యారు. ఆ పేతురు యోహాను గారు హతసాక్షులే. వాళ్ళు కూడా చంపబడ్డారు, దేవుని సేవ నిమిత్తం చంపబడ్డారు. ఈయనైతే దేశం సరిహద్దులోనే చంపబడ్డాడు ఈ కుర్రాడు. అలా చచ్చిపోయినా సరే కానీ వారి పేర్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును జరిగించండి. ఒకవేళ నువ్వు ప్రపంచం దృష్టికి వెళ్ళకపోయినా కానీ నిన్ను గ్రామంలోనే ఒక విశ్వాసగా గుర్తించాలి, నిన్ను ఒక దేవుని బిడ్డగా గుర్తించాలి, నువ్వు ప్రార్థనా పరుడు అని నిన్ను గుర్తించాలి, ప్రార్థన చేసే వ్యక్తి అని గుర్తించాలి. ఎవరు వచ్చినా సరే కాదనకుండా ప్రార్థన చేస్తాడండి. ఇటీవల ఒక చిన్న చొట్ట మాట విన్నాను నేను. ఏమండి ఆలోచిస్తే అది చాలా భయంకరది. ఒకడు ఇక్కడికి వస్తూ ఉండేవాడు మన చర్చిలకి.
ఆడు ఏదో సందర్భం మీద ఇంకోటి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి సహాయం అడిగాడంట. అడిగితే ఆడు అన్నాడంట, నువ్వు ఆ చర్చికి వెళ్తావు కదా, వాళ్ళ చర్చికి వెళ్తావు కదా, నా దగ్గరికి కూర్చో అన్నాడంట. ఎంత మూర్ఖుడాడు! ఏమండి, ఎంత మూర్ఖుడమ్మా? మూర్ఖుడా కదా? కాదు కదా, మూర్ఖుడు కాదు. మూర్ఖుడేనా? మరి మాట్లాడరేమే, మూర్ఖుడా కాదా అంటే ఈ చర్చికి వస్తే నీ దగ్గర సహాయం ఉంది, సహాయానికి వస్తే ఆ మాట అంటావా? అంటే ఆడి దృష్టి ఏంటి? ఇక్కడికి వచ్చేవాడు ఎవడు కూడా ఆడి దగ్గరికి వెళ్ళకూడదని అర్థం, అంతే. ఆడి మానవత్వం ఉన్నవాడేనా? మానవత్వం ఉందా అలాంటి వాళ్ళకి? మరి నాకు సుమారు 4 గ్రామాల ప్రజలు తెలుసు. దానాపేటలో ఒక సహోదరుడికి తలకి ఆపరం చేశారు, పిచ్చోడైపోయాడు. ఆ సహోదరుడు ఆ కుటుంబం అంతా సాంసోన్ అనే ఉన్నాడు కదా పాస్టర్ గారు, వాళ్ళు చర్చికి వెళ్తారు. వాళ్ళు నాకు కౌరు పెట్టారు. అప్పుడు నేను ఏం చేయాలా? వాళ్ళు చర్చి పాస్టర్ ఉన్నాడు, ఆ సంఘం ఉంది అనాలి కదా. అన్నానా? ఏంటినే ఆ మాట తీసుకొని సహోదరుని ఎండబెట్టుకొని వెళ్ళి ప్రార్థన చేసి ఆడు బాగుపడిందాకా సరే అలా చేస్తానే ఉన్నాను ప్రార్థన. ఆడు బాగుపడ్డాడు. అది ఏమండి, నిన్నగాక మొన్న ఏమండి వేరే సంఘస్థులు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు. నువ్వు ఆ చర్చికి వెళ్తా కదా అనాలా, నేను ప్రార్థన చేయాలా? వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి దీవించి వచ్చాను ఇంటికి. ఇదా మానవత్వము? అదా మానవత్వం అంటే ఏది చెప్పండి? భేదము లేకుండా నువ్వు ప్రార్థన చేసేవాడు అని, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడని విశ్వాసంతో వస్తారు. వాళ్ళకి తప్పగా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. అది క్రైస్తవత్వం అంటారు, అది దేవుని చిత్తం అంటారు. అది దేవుని చిత్తము నెరవేర్చేవాడు ఎక్కడైనా సరే విలువగానే కనబడతాడు. ఆడి గౌరవం ఎప్పుడు అలాగే నిలబడే ఉంటుంది. ఆడు ఒకవేళ చనిపోయినా కానీ ఆడి పేరు మోగుతూనే ఉంటుంది మగదా. ఇప్పుడు ఆంధ్ర గారు చనిపోయి 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు కానీ పేరు ఎత్తివారు ఉన్నారా సమాజంలోని? ఏం యేసుబాబు, ఆ పేరు ఎత్తివాళ్ళు ఉన్నారా సమాజంలోని? లేరు, కనబడరు. ఒక పేరు ఎత్తాలంటే ఎవరున్నారా? ఏమండి, ఆంధ్ర పేరుతో మాట్లాడేవారంటే ఎవరుంటారు? అది ఉండాలా. ఆ గుర్తింపు రావాలా, ఆ గ్రహింపు రావాలా. అలా వచ్చినప్పుడేనండి మనం మేలు పొందుతాం. ఏమండి, బైబిల్ మిషన్ స్థాపించిన ఆయన దేవసాయం గారు ఎన్నాళ్ళైందో చనిపోయి, ఇప్పటికీ కూడా కనపరచబడుతున్నాడు. అంటే ఏంటి కారణం? దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళు. ఓసన్న గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో, ఇప్పటికే ఆయన పాటలు పాడుకుంటూ ఉంటాం, ఆయన గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళు వారు మనుషులుగా భూమి మీద లేకపోయినా కానీ వారి పేరు ఏమైంది? స్థిరస్థాయిగా నిలబడిపోయింది. అది రావాలి కానీ దుర్మార్గ పనులు చేసి పాప పనులు చేసి ఉన్న చరిత్రను పాడు చేసుకుంటే ఎలాగండి? అవునా? ఉన్న విలువలు పాడు చేసుకుంటే ఎలాగా? ఉన్న మంచిదనాన్ని పాడు చేసుకోకూడదు కదా. ఇంకా పెంచుకోవాలి, ఇంకా పెరుగుతూ ఉండాలా నీ మంచిదనం. ఇంకా 10 మందికి చాటు చెప్పుకుంటూ ఉండాలా. 10 మంది నిన్ను గురించి నా గురించి మాట్లాడుకోవాలా. దేవుని బిడ్డలు రావాళ్ళు, దేవుని పనులు చేస్తారు, దేవుని కార్యాలు చేస్తారు అన్నిట్లుగా ప్రజలు. అంటే అది నీకు మేలు. కానీ నీకు ఉన్నదాన్నే దిగజారు చేసుకుంటా ఉంటే అది ఎలాగా? అప్పుడు దేవుని చిత్తం చేస్తున్నావా, దైవం పని చేస్తున్నావా? సాతాను పని చేసినట్టుగా ఉంటుంది. అది కాదు. ఇదిగో అక్కడ వాక్యంలో ఉంది చూడండి. ఎవరు? దేవుని చిత్తమును జరిగించేవాడే నిరంతరము నిలిచి ఉంటాడని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు మనకి వినిపిస్తున్నాడు. కాబట్టి ఈ మాటల వలన మనము ఏమండి ఆదరించబడాలా. ఈ వాక్యాల వలన మనము ఏం చేయబడాలా? ఏం చేయబడి చెప్పండి, మాట్లాడరే. ఏం చేయబడాలో ఒక్కసారి మరొక వాక్యాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఈ వాక్యము చాలా అవసరం. ఇప్పుడు చదివించే వాక్యము చాలా అవసరం. ఎవరికంటే ఇనే మనుషులందరికీ అవసరమే. ఏమిటి అవసరం? ముందు నిన్ను నువ్వు కాపాడుకోవాలి.
ముందు నీకు నువ్వు జాగ్రత్త పడాలి. అప్పుడు నువ్వు మూర్ఖుల నోరు మీపిస్తావో, దేవుని చిత్తం జరిగిస్తావో, నిరంతరం నిలిచి ఉంటావో, అప్పుడు దేవుడికి అవకాశం ఇస్తాడు. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి, దెస్సలోనికి రాసిన పత్రికమా, మొదట దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయములో 3, 4, 5 వచనం చదవండి. బాగినండి. ఇప్పుడు మీరు లేక మనము ఏమవ్వాలంట? పరిశుద్ధులు అవ్వటం అంటే ఎలా? ఏం బాబు, పరిశుద్ధులు అవ్వటం అంటే ఎలా? వాక్యంలో ఉంది, పరిశుద్ధులు అవుటే దేవుని చిత్తం అని రాస్తుంది అనుకోండి బైబిల్లోని కదా. పరిశుద్ధులు అవ్వటం అంటే ఎలా? పాప పనులు చేస్తా ఉంటే పరిశుద్ధులు అవుతామా? పాప పనులు మానుకుంటా ఉంటే పరిశుద్ధులు అవుతామా? చెప్పాలి గట్టిగా. ఒకవేళ పాపము చేసే వ్యక్తి అయినప్పుడు కూడా ఆ పనులు ఏం చేయాలి? ఇప్పుడు మానుకోవాలా, విడిచిపెట్టాలా, వాటి దూరంగా ఉండాలా. ఏమండి, దానికి బదులు 2 మాటలు చెప్తాను బాగానండి. యేసేపు అన్న అతని గురించి మీకు తెలుసు కదా. యేసేపు అన్న అతన్ని పరో భార్య ఏం చేసిందమ్మా? స్త్రీలు చెప్పాలి మీరు. ఏమండి, పాపము చేయమని ఆయన ఊరిక బలవంతం చేస్తుంది. కానీ ఆ కుర్రాడు ఏం చేశాడు? ఏంటి? నేను దేవునికి భయపడేవాడును, ఈ పాప పని చేయటానికి నేను అర్హుడిని కాను, పైనున్న దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి ఈ పని నేను చేయనని తప్పించుకొని పారిపోయాడు కదా. అంటే అక్కడ ఏం కనపడింది మా ఆయనలోని? చెప్పాలి, పరిశుద్ధత కనపడింది. అంటే పాప పని అన్నది ఏదైనా కానీ, పాపానికి సంబంధించిన కార్యం ఏదైనా కానీ మానుకోవటము లేక చేయకుండా జాగ్రత్త పడితేనే పరిశుద్ధత. ఒకళ్ళు చేసే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్లాన్ చేసి ప్రయత్నిస్తే నువ్వు దేవుని దృష్టికి ఏం మనిషి? పాపివే. యేసేపు మనుషుల్లో పాపము లేదు, ఆయన దేవుని దృష్టికి పరిశుద్ధుడయ్యాడు. అది ఒకటి. తర్వాత 2వ మాటలు చూపిస్తాను. ఇంకో మాట, దానియేలు వ్యక్తి మీకు తెలుసు కదమ్మా. తెలుసు. దానియేలు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆ బబులోను దేశంలో రాజుగారు ఏం చేశాడంటే, ఈ కుర్రోళ్ళకి డబ్బు ఖర్చు పెట్టి ఒక మంచి భోజన పదార్థాలు పెట్టాలని తన దగ్గర ఉన్న పనివాడికి చెప్పాడు. ఆ పనివాడు ఏం చేయడం? రాజుగారి ఆజ్ఞ ప్రకారముగా వండుతున్నాడు, ఓరుస్తున్నాడు, వడ్డిస్తున్నాడు. కానీ దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారు ఏమన్నారు తెలుసా? రాజుగారు భుజించే ఆహారం మేము తినం. ఎందుకు తినాలంటే ఆయన భుజించే ఆహారమైన, త్రాగే పానమైన అది పాపానికి సంబంధించింది. మేము మా దేవుని దృష్టికి పరిశుద్ధులుగా కనబడాలి కాబట్టి అలాంటి ఆహారం మేము ముట్టం. ఇదండి. మనం అయితే నొల్లేసుకుంటాం. పెట్టాలి కానీ జనం ఏదన్నా తినేస్తాం. అవునా? తినట్లేదు. ఏదైనా కానీ వద్దని మాట అనవు. వాళ్ళు పెడతా ఉంటే ఏదైనా నొల్లేస్తావు ఒక పశువులాగా. అది పాపమా పుణ్యమా? దాంట్లో ఏముంది? ఏదైనా మొత్తిగా కలిపారా, లేదా ఏదన్నా నేను రాబెట్టుకోవడానికి ఏదైనా సన్నివేశం చేస్తున్నారా అందులో కలిపేసి అని ఆలోచించవు. ఊరికి తినటమే. అదే ఘోరమైన పాపం. అలా పరిశుద్ధుడు అవుతావు? ఎలా పరిశుద్ధురాలు అవుతావు? పరిశుద్ధులు అవ్వాలి అని వాక్యంలో చూపిస్తుంది. అందరం అవ్వాలి. ఎలా అవుతాం? నువ్వు అనుకున్నావు యేసు రక్తంలో కడగబడ్డాను, నా పాపం పోయింది అనుకుంటావు. ఎలా పోతుంది పాపం? నువ్వు చేసేది చేస్తా ఉంటావు, నువ్వు తింటా ఉంటావు. రక్తం పాపం కడిగేస్తుందా? అది ఎలా కడుగుతుందండి? కడగదు. నువ్వు క్రియలు మానుకొని దేవుని యొక్క పనిలో నువ్వు పూర్తిగా ముందుకు సాగే వ్యక్తిగా ఉంటే అప్పుడు నీ జీవితం పరిశుద్ధం అవుతుంది. అప్పుడు దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు, తన ఆత్మ ద్వారాగా నిన్ను నడిపిస్తాడే తప్ప నువ్వు అన్నీ తినేస్తూ అన్నీ చేసేస్తూ నేను మళ్ళా పరిశుద్ధుడని నీకు నువ్వు చెప్పుకుంటే అది ఎలా సాగుతుంది? అది దేవుడు కూడా క్షమించడు. అది దేవుని బిడ్డలారా, దేవుడు క్షమించడు. దానికి మనం దూరంగా ఉండాలి. ఈ పాపం అనే సంబంధమైనది ఏదైనప్పటికీ కూడా అది తినే కాదు, చూసేదే కాదు, చేసేదే కాదు. ఇలాంటి ఏదైనా పాపానికి సంబంధించినది నీ ఎదుటికి వచ్చినప్పుడు దానికి దూరంగా పారిపోవాలి. కానీ దానికి ఇంకా దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళే వాళ్ళకి శిక్ష. అది ఎవరు వెళ్ళే వారి మీద అది దాని ప్రభావం పడుతూ ఉంటుంది.
దాని యొక్క ప్రభావం ఉండదనుకోండి, నీ విలువలు నీ గౌరవం అంతా పోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఏమండి, విలువ గౌరవం పోతే ఏం చేస్తాడు? సమాజంలో అవమానం కదా నీకు, అవమానమే. అవమానం పడకూడదని కదా దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. నువ్వు గౌరవించబడాలి, నువ్వు గణపరచబడాలి, నువ్వు నా ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావని సమాజం కూడా అనుకోవాలి, చూసేవారు కూడా అనుకోవాలి, నీతో తిరిగేవారు కూడా అనుకోవాలి. అది రావాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఇంకా చదవండి. ఏంటది? జారత్వం అంటే ఏంటండి? జారత్వమునకు దూరముగా ఉండుటే అంట. జారత్వమునకు దగ్గరగా వెళ్తే దేవుని చిత్తమా, దూరంగా వెళ్తే దేవుని చిత్తమా? జారత్వం అంటే అందరికి అర్థమైన భాషనా? తెలుసు అందరికీ పదం? తెలీదా? జారత్వం అంటే అది ఒక భయంకరమైన సన్నివేశం. దానికి నువ్వు ఏం చేయాలంట? దూరముగా 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 ఉండాలని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. అంటే దేవుని చిత్తం అనే మాట మీద ఎన్ని చూస్తున్నాం. నువ్వు ఏం చేస్తే దేవుని చిత్తం అవుతుంది, దేనికి దూరంగా ఉంటే దేవుని చిత్తం అవుతుంది, దేన్ని ముట్టుకుంటూ ఉంటే దేవుని చిత్తం అవుతుందని మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు చదివించిన 4-5 వాక్యాలన్నీ కూడా మీకు గుర్తు పెట్టుకో ఉండిపోవాలి, గుర్తుగా ఉండిపోవాలి. ఈ గుర్తు లేకపోతే మళ్ళీ నువ్వు పాపం దగ్గరికి వెళ్తావు, నువ్వు జాగ్రత్త దగ్గరికి వెళ్తావు, మళ్ళీ అపవిత్రమైన తింటావు. ఏమండి, అలాంటివన్నీ చేస్తే దేవుడు చూసి నీ మీద కోపడతాడు. దేవుడు కోపపడే పనులు ఎవరు కూడా చేయకూడదని దేవుడు ఈరోజు వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్న దేవుడు నీ మేలు కొరకు, నీ ప్రయోజనం కొరకు కదా అన్ని చేస్తున్నాడు. ఈ విషయం మీద నువ్వు అర్థం చేసుకున్నావా? ఆలోచించు. జారత్వమునకు దూరముగా ఉండితే దేవుని చిత్తము. మీలో మనలో ప్రతి మనుష్యుడు దేవుని ఎరగని అన్యజనుల వలె. ఎవరంట వాళ్ళు? అన్యజనులు అంటే ఎలా ఉంటారు అన్నాడు? కామాయి బలాశయందు ఉంటారు వాళ్ళు. వాళ్ళకు ఉండొచ్చు జాగ్రత్త ఉంటుందేమో, వారు చేస్తారేమో జాగ్రత్తం. అయితే నీకు నాకు అది తగదు, మనకది తగదు అని దేవుడు వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు. అందుకని అన్యజనులకు ఉన్న ఏమైనా వ్యభిచార కాంక్షణ ఆలోచన కాకుండా పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటం అంటే తన శరీరమును, తన దేహాన్ని ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండితే దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుని చిత్తము మీద ఈ రోజుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన బయలుపరుస్తున్నాడు. ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చేయాలా, ఇలాగ మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలా. ఈ విషయాలను నీకు చెప్తున్నాడు దేవుడు. మరి ఈరోజు నా మాటలను బట్టి నీవు విశ్వాసం అయితే, నువ్వు నిజముగా దేవుడిని నమ్ముకున్న బిడ్డవైతే, నిజముగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే, దేవుడు చెప్పే ప్రతి మాటకి ఖచ్చితమైన తీర్మానం చేసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, వరుసపెట్టి చెప్పాడు నీకు. మూర్ఖులు, ఏమండి, వ్యభిచార కాంక్ష, ఏమండి, జారత్వము, లేదా అపవిత్రమైనవి, ఈ గుణాలకి ఎక్కడికి ఉండాలి? నువ్వు దూరంగా ఉండాలని. ఈ గుణాలన్నిటికీ దూరంగా ఉండాలి, దగ్గరగా రాకూడదు. దగ్గరికి వస్తే దేవుడు సహించడు, చూసేవాడు ఆయన. ఒకవేళ మనుషులు ఎవరో చూడలేకపోవచ్చండి, పైన దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. కాబట్టి ఆయన తెలిసిపోతూ ఉంటుంది, ఆయన తెలిసిపోద్ది. ఉదాహరణకి మందిరంలోకి వచ్చి చాలామంది ఏం చేస్తున్నారంటే తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నారు కదా. అంటే బయట ప్రజలు కనబడకూడదు, బయట వాళ్ళకి తెలియకూడదు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అంటారా, లేదంటారా? ఆలకిస్తున్నాడా? మరి ఇలా తలుపులు వేసుకొని లోపల ప్రార్థన చేస్తేనే ఆలకించే దేవుడు, మరి అలా తలుపులేసి పాపం చేస్తే చూడలేదా? చూడ ఇక్కడ తలుపేసి ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడే, మంచిది. అలాగే తలుపేసి పాపం చేస్తే దేవుడు చూస్తున్నాడా, చూడలేదా? చూస్తున్నావు అనుకుంటున్నావా, చూడలేదు అనుకుంటున్నావా? చూస్తున్నాడు అనుకుంటేనే పాపం చేయవు. ఇదండి వాస్తవం. ఎవరైనా చెప్పండి, ఎవరైనా చూడండి, దేవుడు నన్ను చూస్తున్నాడు అంటేనే పాపం చేయవు. నువ్వు ఎక్కడున్నాడులే ఆయన అంటే పాపం చేస్తావు.
మన ఇటీవల ఒక పెద్ద పాస్టర్ గారు, టౌన్ పాస్టర్, పెద్ద చర్చి పాస్టర్, అప్పుడప్పుడు వాటర్ వస్తూ ఉండేవాడు. దాస్ అనే పాస్టర్ గారు పిలుస్తూ ఉండేవాడు. ఆయన ఏమయ్యాడు తెలుసా? పట్టబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు. ఆ చీరాల్లో లేకుండా తరివేశారని బయటికి. ఎందుకు కారణం? అదే ఆ పాపం. మళ్ళీ పాస్టరే అంగి వేసుకునేవాడు, నడడానికి తాడు కట్టేవాడు, పెద్ద పాస్టర్ అని పేరు కూడా ఉంది. ఏం పైన దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఎవరిని ఒప్పుకోడైనా, పాస్టర్లు ఒకటి, విశ్వాసం ఒకటి కాదు, అందరికీ ఒకటే సమానం. దేవుడు ఇచ్చేది ఒకటే ఇస్తాడు. అందుకని దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని పిల్లలం కాబట్టి, దేవునికి నీకు సంబంధం ఏర్పడింది కాబట్టి, దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి, నీ మాటల పవిత్రత, నీ క్రియలు పవిత్రత, నీ ప్రవర్తన పవిత్రత, నీ దేవుని కొరకు నువ్వు సిద్ధపడుతూ ఉండాలా. ఆయన ఇచ్చిన పని ఏదైనా చేయటానికి అది దేవుడు చూపిస్తున్నాడు. చివరి వాక్యం చెప్పి ముగిస్తున్నాను చూడండి. అదే దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు బాగా గమనించండి. ప్రతి విషయమందును ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఇలాగూ నువ్వు చేయటము యేసుక్రీస్తునందు మీ విషయాలలో అదేమవుతుంది? దేవుని చిత్తం అవుతుంది. దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రతి పని విషయములో, నువ్వు తినే ఆహార విషయములో, ఏమండి, నువ్వు చేసే జాబ్ విషయములో, లేదా వ్యాపార విషయములో, ఏదో ఒక పని చేసుకున్నా కాబట్టి ప్రతి విషయంలో ఏం చెప్పాలంట? ఇవి జరుగుతున్నాయా? ప్రార్థన ఉండదు, పారిపోతూ ఉంటారు. ప్రార్థన చేయరు, తిరేస్తూ ఉంటారు. ఇలా ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తారా? వద్దులండి, తెలుసుకోండి వాక్యాన్ని. ప్రార్థన లేకుండా కాలు బయట పెట్టకూడదు, ప్రార్థన లేకుండా ప్రయాణం చేయకూడదు. ప్రార్థన లేకుండా ప్రయాణాలు చేశారు చాలా కాలం కింద. చాలా ఘోరమైన ప్రమాదాలకు గురైపోయారు ప్రార్థన లేకుండా. ఈ సంఘంలో ఉండేవాళ్ళే. దానికి ఆన్సర్ నేనే. చాలా మంది ఆగిపోయిన తర్వాత కాలు ఇరిపోయింది, కన్ను ఇరిపోయింది, చెవి ఇరిపోయింది, ముక్కు ఇరిపోయింది అని కూడా వచ్చి మళ్ళీ ప్రార్థన చేయమని అక్కడ ఇలే. నీకు బుద్ధి ఉండాలా. బైబిల్ చెబుతుంది క్లియర్గా, నీకు అర్థమయ్యే భాషలో రాయబడిన బైబిల్ చెబుతుంది. దేవుడే ఆత్మ ద్వారాగా మాట్లాడుతున్నాడు నీతోని. నువ్వు ఏం చేసుకోవాలో నీకు తెలీదా? నువ్వు ఎలా ఉండాలో నీకు తెలీదా? ఇదిగో నేర్పిస్తున్నాడు దేవుడు. నేర్చుకోండి. ప్రతి విషయంలో ప్రార్థన చేయి. వండేశాను కదా, వడ్డించగా తిని ప్రార్థన చెప్పకుండా, కృతజ్ఞత చెప్పకుండా, స్తోత్రం నీ మనసులోంచి రాకుండా ఎలా తినబుద్ధి అవుతుంది? నీకు ఎలా వంట పడుతుంది? నీకు అది నీకు ఎలా ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నావు? ప్రార్థన కీర్తన లేకుండా తినేసే రకాలు, అది చాలా ప్రమాదం. అది పాపం కూడా అవుతుంది. ప్రార్థన లేకుండా చేసే పని ఏదైనా పాపం అలాగనే ఉంది బైబిల్లో. ఇప్పుడు చూపించను కానీ తర్వాత చూపిస్తా. ప్రార్థన లేకుండా చేసే పనులు ఏదైనా సరే నష్టమే. నువ్వు లాభం అనుకుంటున్నావు కానీ లాభం కాదు, అది నష్టం కలిగిస్తుంది. తర్వాత వస్తుంది అది, ఇప్పుడు తెలియదు అది. తర్వాత నువ్వు మర్చిపోతావు. ఏంటప్పుడు ఉగ్రవాదం అలాగే చేశారు. మన వాళ్ళని ఆదమర్పించారు, వచ్చి కాల్చిపోయారు. అక్కడ సైనికులు లేరు, పోలీసులు లేరు, కాపలా కదా. మన అలాగా ఆదమర్పిస్తాడు దేవుడు కూడా. నువ్వు చేసిన దానికి వెంటనే ఇవ్వడు ఫలింపు. నువ్వు చేసిన దోషానికి పాపానికి వెంటనే వచ్చేది శిక్ష. ఆదమర్పిస్తాడు. కొద్ది రోజులు చూస్తాడు, నువ్వు మర్చిపోతావు. చేసిన దాన్ని బట్టి శిక్ష వచ్చింది అనుకోకు. నష్టం వచ్చింది అంటావే తప్ప, నేను 4 రోజులు ఇలా చేస్తే అంతకు ఇలా శిక్ష వచ్చింది నువ్వు అనుకో. ఎందుకు? నిన్ను ఆదమర్పించాడు దేవుడు చేసేది అది. అందుకు నువ్వు ప్రతి విషయంలో నువ్వేం చెప్పాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. మీకు మంచిది అది, మీ కుటుంబానికి మంచిది, మీరు చేసే పనులకు మంచిది, మీ ప్రయాణాలకు మంచిది. ఏ విషయంలోనైనా ప్రార్థన చాలా 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 మంచిది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను విన్న వాక్యం ఏ వాక్యం అది? కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం కదా. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటయే సంతోషం. సంతోషం అండి.
ఇప్పుడు చూసిన 5 వాక్యాల్లో చిత్తం, దేవుని చిత్తం, ఇది చేస్తే దేవుని చిత్తం, ఇది చేస్తే దేవుని చిత్తం, నీవు ఉన్నావు. నువ్వు ఎవరు చేయాలి ఇది? నువ్వే. యేసుప్రభువు చెప్పాడు ముందు, దేవా నీ చిత్తం నేను జరిగించుట నాకు సంతోషమని అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక ఎవరున్నారు భూమి మీద అంటే నువ్వు నేను ఉన్నాం. ఇక దేవుని చిత్తం చేసేది ఎవరంటే నువ్వు నేనే. ఒకవేళ నీకు ఇష్టం లేదు, నేను చేయనంటే అది వేరే విషయం. దేవుని నమ్ముకున్నావు కాబట్టి నేను ఇష్టపడుతున్నాను దేవుని చిత్తం చేయటానికంటే దీనికి మంచి ఫలం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. నీ హృదయం నిండా ఎప్పుడు ఉల్లాసం ఉంటుంది, ఉజ్జీవం ఉంటుంది. దేవుని చిత్తం జరిగిస్తావా, నీ హృదయంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. దేవుని అవమానపరుస్తావా, నీ హృదయం ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. అంతే. మహిమపరిచేవారేమో దేవుణ్ణి సంతోషపెట్టేట అవుతుంది, అవమానపరిచేవారు దేవుణ్ణి సిలువేసినట్లు ఉంటుంది. అంతేనా? గతంలో విన్నాం కదా మనం, చాలామంది క్రైస్తవులంట మరలా యేసుప్రభుని ఏమేస్తున్నాడంట? సిలువేస్తున్నాడు. సిలువేత ఆయన ఉన్నాడు ఇక్కడ సిలువేయడానికి? నో, ఆయన లేడు. కానీ ఆయనకు బాధ కలిగించే పనులు చేస్తున్నాం. అంటే సిలువలో గాయాలు పాలైనంత బాధపడ్డంట. కానీ నువ్వు చెడు పని ఏదైనా చేస్తే అంతకంటే ఘోరంగా దేవుడు బాధపడతాడు. అరే ఏంట్రా, వాళ్ళ కళ్ళ ముందుకెళ్ళి సిలువ వేయబడినా సరే కానీ ఇంకా ఆడికి మార్పు రాలేదు, ఆడు ఇంకా మార్పు చెందలేదు. చూశాడు, నేను మరణించి చూశాడు, నేను సమాధిలో పెట్టడం చూశాడు, మళ్ళీ సజీవుడిగా లేచడం చూశాడు, పరలోకాల్లో చూశాడు. మరలా వాడు ఏంటి ఆ పనులు చేస్తున్నాడు? సిలువకు తగిన పనులే చేస్తున్నాడు, సిలువ వేసే మాటలే చెప్తున్నాడు వాడు. ఇంకా నేను గాయపరచడానికే చూస్తున్నాడు, ఇంకా నా గాయాలు రేపడానికే చూస్తున్నాడు. ఏంటి ఎలా క్షమించాలి అని దేవుడు బాధపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అందుకని దేవుని మాటలను బట్టి జాగ్రత్త పడండి. దేవుని చిత్తాన్ని జరిగించండి. ఏమండి, దేవుని ఉద్దేశాన్ని జరిగించండి. ఒకవేళ మీ అమ్మా నాన్న చిత్తాన్ని జరిగించకపోయినా పర్వాలేదు, కానీ దేవుని చిత్తాన్ని మాత్రం జరిగించండి. ఏమండి, ఆ సందర్భాన్ని ఇందాక ఆ కుర్రాడి దగ్గర చెప్తాను నేను. ఆ కుర్రాడికి 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చింది. ఆ చనిపోయిన కుర్రాడు వాళ్ళ అమ్మ నాన్న ఏం ఆలోచించారంట? నేను చెప్తున్నారు వాళ్ళు మీడియాలో, ఇల్లు కట్టాము ఇంక ఈ సంవత్సరంలో పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాడు తల్లిదండ్రులు. కానీ ఈ కుర్రాడు సరిహద్దుల్లో ఉండి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడంట, అరే నేను ఇక్కడి నుంచి మరో చోటకి రమ్మని ఫోన్ చేశారా మా వాళ్ళు, అక్కడికి వెళ్తున్నాను నేను, నాకైతే భయంగా ఉందిరా, నేను కానీ చచ్చిపోతానని భయం నాకు ఉంది, తప్పదు వెళ్ళాలా, జాబ్ అలాంటిది. వెళ్ళాడంట, పౌల్లో మాట్లాడాడంట ముందు రోజు, తర్వాత రోజు చనిపోయాడంట. అంటే ఏంటి అర్థం? ఎందుకు చెప్పిన ఈ మాటలు మీకు? తల్లిదండ్రుల యొక్క ఆశలు నువ్వు నెరవేర్చకపోయినా పర్వాలేదు, కానీ పరలోకంలో దేవుని చిత్తమును నెరవేర్చాలి కదా. ఎవరి చిత్తం నెరవేర్చాడా కుర్రాడు అని చెప్తారు మీరు? తల్లిదండ్రుల చిత్తం నెరవేర్చాడా? లేదు. ఎవరి చిత్తం నెరవేర్చారంటారు? భారతదేశం యొక్క చిత్తాన్ని ప్రాణాలు తెగించి కూడా యుద్ధంలోకి వెళ్ళాడు. ప్రాణం పోదల సంగతి కూడా తెలుసు. అప్పటికి 5 చంపాడంట కుర్రాడు, 5 చంపాడంట. వాళ్ళు అట్ని చేయబడికి కుర్రాడు తగిలిసి చచ్చిపోయాడంట. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను మీకు? ఉదాహరణ చూపిస్తున్నాను, వాక్యం చూపిస్తున్నాను, మీకు అర్థం అవ్వాలని. ఆ కుర్రాడు ఎన్ని వాక్యాలకు ఉదాహరణగా ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పిన మాటలు. తల్లిదండ్రుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చలేకపోయాడు అనుకోండి, కానీ ప్రపంచం యొక్క ఉద్దేశాన్ని దానికి ఏం చేశాడు ఆయన? ప్రాణం కూడా లెక్క చేయకుండా యుద్ధ రంగంలోకి ఉరికాడు, ప్రాణం పోయింది. అలాగని వదిలేశారు ఆ కుర్రాడినంటే? ఇప్పుడు మన భారతదేశం అంతా ఈరోజే ఆ కుర్రాడి అంచుకీలు జరుగుతున్నాయి. ఎంతమంది, ఎన్ని వేల మంది ఆయన దగ్గరికి వెళ్తున్నారంటే ఏంటిది? ఇది వాక్యం. నేను లోకం గురించి చెప్పట్లేదు, కానీ ఉదాహరణ చెప్పాను. అయ్యి వాక్యము ఏం చెబుతుందంటే దేవుని చిత్తాన్ని మాత్రము ఖచ్చితంగా నువ్వు నేను మనం అందరం కూడా చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడాడు. ఈ మాటలన్నీ నీలోను నాలోను బలపరిచి దీవించునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యాలు ఎవరు లేరా?
దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. వందనాలు. అలానే కూడి వచ్చిన మీరందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే, నాకు బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు టెస్ట్ చేశారు. నేను అప్పుడు అనుకున్నాను, తండ్రి ఆ రిపోర్ట్స్లో ఏమీ లేకుండా వస్తే సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నాను. అనుకున్న ప్రకారం దేవుడు కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలానే మా చిన్న అబ్బాయి రాజుకి బాలేదు, తన గురించి ప్రార్థన చేయండి. అలానే నా కొరకు, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. ఇట్లు మీ సంఘ సహోదరి సిరిపిల్లి జ్యోతి. ఓకే. మన యేసు గారి భార్య అమ్మ తెలుసా మీకు? సిరిపిల్లి జ్యోతి తెలుసు? ఎంతమంది తెలుసు? సిరిపిల్లి జ్యోతి అంటే ఎంతమంది తెలుసు అండి? 1, 2, 3, 4. మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు.